ఆపాత మధురంటూ పుస్తకాన్ని డాక్టర్ గురువారెడ్డి ఆవిష్కరించారు. తొలి ప్రతిని ప్రముఖ సంగీతాభిమాని విశ్లేషకులు జె మధుసూదన శర్మకు అందజేశారు. ప్రముఖ పాత్రికేయులు, మ్యూజికాలజిస్ట్, హాస్యం సంపాదకులు స్వర్గీయ రాజా రాసిన ఆపాత మధురంటూ పుస్తకాన్ని ఆయన కుమార్తెలు శ్రేష్ఠ, కీర్తన ప్రచురించారు. ఇక రాజా మరికొంతకాలం మనతో ఉండి ఉంటే 1971 వరకు వచ్చిన పాటలను కూడా విశ్లేషించి ఉండేవారని గురువారెడ్డి అన్నారు. కనీసం ఆ పనిని మధుసూదన శర్మ చేస్తే దాన్ని పుస్తకంగా తీసుకొచ్చే బాధ్యతను తాను స్వీకరిస్తానన్నారు గురువారెడ్డి. 2017 సంవత్సరంలో ఆపాత మధురం శీర్షికలో వచ్చినవి ఒక 21 సినిమాల నుంచి ఉన్న 108 పాటలతోటి మొదటి సంపుటి విడుదల చేశారు. దాని తర్వాత వరప్రసాద్ రెడ్డి గారు పెద్ద మనసు చేసుకుని ఆయన రెండో సంపుటి నేనే వేస్తాను అని ఆయన చెప్పగా నాన్న వెంటనే మొదలు పెట్టేశారు. నేను ఆయన పుస్తకం కరెక్షన్స్ బుక్ తీసి చూసేటప్పటికి పయనించే ఓ చిలుక ఎగిరిపో పాడైపోయిన గూడు దగ్గర పెన్సిల్ ఆపి ఉంది. శర్మగారు నాకు నా ఫోన్లో సాంగ్ శర్మగారు అని పెట్టుకుని ఉంటా. ఏ అవసరం వచ్చినా శర్మగారికి ఫోన్ చేస్తా. 3 రోజుల కింద అమెరికా నుంచి ఫ్రెండ్స్ వచ్చారు సంక్రాంతికి. వాళ్ళకి హిందీ పాటలు తెలుగులో పెట్టి ఒక క్విజ్ పెడదామని కోరిక కలిగింది. అప్పుడు శర్మగారికి ఫోన్ చేస్తే ఆయన పాటలన్నీ పంపించారు. పుస్తకావిష్కరణ మధుసూదన్ శర్మ గారికి అంకితోత్సవం. సో ఆవిష్కర్త వరప్రసాద్ రెడ్డి గారు.